రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 2 వారాల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్ పీవకోలేని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఇక భారత్ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైనట్లు తెలుస్తోంది. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహవల్పూర్ లో గల మసూద్ నివాసం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు, 4 సహాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. అంటే మొత్తంగా జైషే మొహమ్మద్కి సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. భారత్ జరిపినటువంటి ఈ ఉగ్రవాదులపైన జరిపినటువంటి మిసైల్ దాడిలో అతని కుటుంబం మొత్తం కూడా హతమైనట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు 10 మంది కుటుంబ సభ్యులు, 4 సహాయకులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతను మాత్రం ప్రాణాలతో ఉన్నాడనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే 23 నిమిషాల్లో 9 టార్గెట్లను లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఏదైతే భారత భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ స్థాయిలో ఒక హై షోగా మిగిలిపోయేది ఉంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్న నాయకులు కూడా మొత్తం కూడా భూమిలో కలిసిపోయిన పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటే గనక, ఏదైతే ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, అదేవిధంగా జాతీయ మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక, ఏదైతే జైషే మొహమ్మద్ చెందిన అగ్రనేత మసూద్ మృతి చెందారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు దాడిలో అని చెప్పేసి తెలుస్తుంది. అయితే మసూద్ మరణించిన దాన్ని మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అలవాటే, ఎవరైనా ఉగ్ర దాడి చేసే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పెంచి పోషిస్తుంది పాకిస్తానే. కాబట్టి వారు చనిపోయారంటే మాత్రం పాకిస్తాన్ ఎప్పుడు కూడా చెప్పదు, అది ఓపెన్గా కూడా చెప్పదు. ఎందుకంటే ఇది పాకిస్తాన్కి దెబ్బ కాబట్టి. సో మనకున్న సమాచారం కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయ మీడియా నుంచి వస్తున్న సమాచారం కావచ్చు, ఏదైతే మసూద్ ఆయన కుటుంబ సభ్యులు 10 మంది అయితే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు సహాయకులుగా ఉన్న 4 మృతి చెందడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక, అంతేకాదు ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో, మురెట్కేలోని మర్కజ్ తయ్యబా కూడా ఆయన మీద కూడా మరుపు దాడులు చేయడంతో ఆయన కూడా మృతి చెందారని చెప్పేసి సమాచారం అందుతుంది. అదేవిధంగా లష్కరే తోయిబాకు చెందిన హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా మృతి చెందారని చెప్పేసి మన దగ్గర ఫోటోలతో సహా ఆధారాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మాలిక్తో పాటుగా మరో ఉగ్రనేత కూడా మరణించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైతే 9 లక్ష్యాలను 23 నిమిషాల్లో ఛేదించిన ఘనత భారత్ భద్రతా దళాలకే దక్కుతుంది. 1 కాదు 2 కాదు, 9 ఉగ్ర స్థావరాలు 23 నిమిషాలు కరెక్ట్గా 1 గంటకు స్టార్ట్ అయిన ఈ దాడులు 1 గంట 23 నిమిషాలు 24 నిమిషాల్లోప క్లోజ్ చేసుకుని మళ్ళీ తిరిగి భారత్కు చేరుకోవడం జరిగింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ యుద్ధం అంటే ఏంటో భారత్ ఒకసారి పాకిస్తాన్కి మరోసారి రుచి చూపించడం జరిగింది. ఈసారి దాడిలో 100కు పైగా ఉగ్రవాదులే మరణించి ఉంటారని చెప్పేసి కూడా లెక్కలు వస్తున్నాయి. దాని గురించి ఇంకా తేలాల్సి ఉంది. కానీ మీడియా అందించిన ప్రకారం, అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్న మీడియా అందించిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక 70 నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు ఉగ్రవాదులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అది ఎంతమంది అనేది పూర్తిగా లెక్క రావాల్సి ఉంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక, ఏదైతే 9 స్థావరాలని టార్గెట్ చేసి భారత్ 23 నిమిషాల్లో కంప్లీట్ చేసింది అనేది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అందరూ కూడా అమెరికాతో సహా
ఏదైతే ఆధునిక మన దేశాలను అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీ అలాంటిది. టెక్నాలజీతో పాటుగా వ్యూహాత్మక ఎత్తుగడలు, దానికి మించి ఏదైతే భద్రతా దళాల ఆత్మస్థైర్యం, 100 కిలోమీటర్ల లోపున్న ఏవైతే క్యాంపులు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి. దాదాపు 80% ఉగ్ర స్థావరాలన్నీ కూడా నేల ఒరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక మనకి 9 ఉగ్ర స్థావరాల్లో అందులో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థావరాలన్నీ ఉన్నాయి. ఈ స్థావరాలన్నింటినీ కూడా మన భారత వాయుసేన మొత్తం కూడా మట్టు నేల కూల్చడం జరిగింది. అదేవిధంగా ఉహల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, ఇదే మనం చెప్పుకుంటున్నాము, ఇక్కడే మసూద్ కూడా మృతి చెందాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇది 15 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఉంటుంది. ఇందులో శిక్షణ, ఉగ్రవాదులకు సంబంధించి శిక్షణ ఉంటుంది. వారికి కావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యాలయాలు అందులోనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ అటాక్ చేయాలన్నది కూడా కార్యాచరణ కూడా అంతా అక్కడి నుంచే జరుగుతుంది. సో ఆ 15 ఎకరాల్లో ఉన్న క్యాంపస్ అంతా కూడా నేల కూలిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మురెట్కేలో కూడా అక్కడున్న సరిహద్దు దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడున్న ఉగ్రవాద క్యాంపును కూడా పూర్తి స్థాయిలో నేల కొరికిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పూంచ్ దగ్గర ఏదైతే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడున్న క్యాంపును కూడా, ఉగ్రవాద క్యాంపు కూడా బాంబుల దాడికి కూలిపోక తప్పలేదు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తుంగ్దర్ద్ సెక్టార్లో ఉన్న 30 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇది లష్కరే క్యాంపు కూడా ప్రస్తుతం బోనమంత శిథిలమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా జేఎంఎం లాంచ్ ప్యాడ్ను కూడా కూల్చివేయడం జరిగింది మన భారత సైన్యం. అదేవిధంగా రజౌరికి ఎదురుగా ఉన్న నియంత్రణ రేఖ దగ్గర ఏదైతే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టర్నాలా క్యాంపును కూడా మన భారత సైన్యం కూల్చివేయడం జరిగింది. మొత్తానికి 9 లక్ష్యాలను 23 నిమిషాల్లో ఛేదించి తిరిగి భారత్ చేరుకున్న వాయుసేనకు ప్రపంచమంతా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. ఇది ఎవరూ చేయలేని పని, ఒక్క భారత్తోనే అవుతుంది. వ్యూహాత్మక ఎత్తుగడలు, అంతకు మించిన సాంకేతిక పరిజ్ఞానము, అంతకు మించి భారత సైన్యం, భారత భద్రతా దళాల మధ్య ఉన్న ఆత్మస్థైర్యం వెరసి భారత ప్రజల కోరిక ఏదైతే ఉందో ప్రతీకారం తీసుకోవాలి పెహల్గాం ఉగ్రదాడికి అని చెప్పేసి దాన్ని తీర్చిన ఈ రోజు ఏదైతుందో మొత్తం భారతదేశంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. అన్ని చోట్ల సంబురాలు జరుగుతున్నాయి. విజయ్. రైట్. శ్రీనివాస్, మరో అంశం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అంటే చాలా క్లియర్గా కనిపిస్తోంది, ఇటు ఉగ్రవాద సంస్థల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్లో తలదాచుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈరోజు పాక్ మీడియానే చెప్తోంది ఆ ఉగ్రవాదులు చనిపోలేదు, కేవలం భారత్ ప్రకటించుకుంటోందని. అంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఉగ్రవాదులు మా దేశంలో ఉన్నారు, ఉగ్రవాదులకు మేము స్థానం కల్పిస్తున్నామని. అంటే ఇంత బహిరంగంగా పాకిస్తాన్ చెప్పుకుంటూ కూడా ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు అని ఏ విధంగా చెప్తోంది? అసలు ఎలా చూడాలి పాకిస్తాన్ వైఖరిని? పాకిస్తాన్ వైఖరి ఎప్పుడు కూడా బుకాయింపు ధోరణి ఉంటుంది. ఉగ్రవాద సంస్థలను పెంచింది, ప్రోత్సహించింది పాకిస్తానే. దాంట్లో పాకిస్తాన్ పైకి చెప్తున్నది ఒకటి, లోపల చేసేది ఒకటి. ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈవెందో మనకి అమెరికా కూడా నేరుగానే ఏ విధంగా చూసిందో మనం చూసాం. లాడెన్ని చంపింది కూడా ఇక్కడ పాకిస్తాన్లోనే చంపబడ్డారు. అక్కడ పాకిస్తాన్లో చంపబడ్డారంటే చేసింది ఎవరు? అమెరికా. అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పి అమెరికాకు తెలుసు, రష్యాకు తెలుసు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశానికి తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది. ఒకటి మాత్రం నిజం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు ఏవైతున్నాయో చివరికి ఆ దేశాలన్నీ కూడా ఆ ఉగ్రవాదానికే బలికాక తప్పదు అనేది మాత్రం స్పష్టం. ప్రస్తుతం ఏదైతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతుందో, అదేవిధంగా BLA వార్ కొనసాగుతుందో, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఏదైతే ఇంతవరకు పెంచి పోసిన ఉగ్రవాద సంస్థలే అని మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని బుకాయించినప్పటికీ, ఎన్ని అసత్యాలు పలికినప్పటికీ పాకిస్తానే ఈ ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద నేతలను పెంచి పోషిస్తుంది, వారికి రక్షణగా ఉంటుంది. అంతేకాదు ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించే దిశగా ఏదైతే పాకిస్తాన్ తీసుకొస్తున్న నిధులు, అంతర్జాతీయ నిధులు, లోన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వారి ఆయుధ సంపత్తికి, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలను పోషించేందుకే అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. అందుకే భారత్ కూడా అంతర్జాతీయ వేదికగా అనేక సార్లు చెప్పడం జరిగింది, ఏవి అంతర్జాతీయ బ్యాంకులు ఏవైతున్నాయో ఆ బ్యాంకులు ఏవి కూడా పాక్కి లోన్లు ఇవ్వద్దని చెప్పి పదే పదే చెప్తున్న సందర్భాలు కూడా చూశాం. రైట్.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని కూడా మనం లైవ్లో తెలుసుకుంటూ ఉందాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తీసేసుకుంటే